హాయ్ హలో మై డే స్టూడెంట్స్, నేను మీ జోజుబాబు. ఈరోజు మనం చెప్పుకోబోయే సబ్జెక్టు సామిల్స్ ఆవిర్భావం. లీగల్ సామిల్స్ మన భారతదేశంలో లీగల్ సామిల్స్ ఎలా ఆవిర్భవించాయి, ఇంతకుముందు వాటి కండిషన్ ఎలా ఉండేది. నిన్న మనం చెప్పుకున్నాం మహానుభావుడైన గోదావర్మన్ గారి కేసు గురించి. ఆయనే లేకపోతే మనకి ఫారెస్ట్ అనే పదానికి డెఫినిషన్ వచ్చేది కాదు. అలాగే ఇంతకుముందు బ్రిటిషర్స్ పరిపాలనలో ఫారెస్ట్కి డెఫినేషను డిక్షనరీలో ఏ మీనింగ్ ఉందో అదే తీసుకునేవాళ్ళం. కానీ ఈ కేసు ద్వారా సుప్రీంకోర్టు ఫారెస్ట్ అనే పదానికి ఒక డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా గోదావర్మన్ గారి కేసు మనకి డిసైడ్ అయిన తర్వాత చాలా సెక్షన్స్ మనకి రావడం జరిగాయి. వాటిలో ముఖ్యంగా మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఒకటి, అలాగే మనకి సామిల్ రెగ్యులేషన్ యాక్ట్ 1969, అలాగే ఇంకా కొన్ని కేసులు, ఇంకా కొన్ని సెక్షన్స్, రూల్స్, ఇవన్నీ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నుంచి అనుబంధంగా ఉన్నటువంటి రిట్ పిటిషన్స్ని పరిశీలించడానికి సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఈ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ కేవలం రిట్ పిటిషన్ నెంబర్ 202/95 అంటే గోదావర్మన్ గారి కేసుకు సంబంధించినటువంటి రిట్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదోపవాదాలని, మంచి చెడుల్ని విశ్లేషించి సుప్రీంకోర్టుకి తెలియజేయటం. అంతేకాకుండా ఈ అన్ని అనుబంధ పిటిషన్లు, ఈ కేసుకు సంబంధించిన అన్ని అనుబంధ పిటిషన్లు అంటే ఏంటి, చెట్లను ఎక్కడ నరకాలి, ఎక్కడ ఆర్ఎఫ్లోనా ఆర్ఎఫ్ బయట, ఇలాంటి సమస్యలు వచ్చాయి ఈ కేసు డిస్కషన్లో. సో అలాగే ల్యాండ్ని ఫారెస్ట్రీ పర్పస్ కాకుండా నాన్ ఫారెస్ట్రీ పర్పస్ కొరకు చెట్లను నరకరాదు అనే రూల్ కూడా ఈ సబ్ పిటిషన్స్లో రావటం వలన దాని విషయంలో కూడా ఈ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ తమ నిర్ణయాలని సుప్రీంకోర్టుకి తెలియజేసింది. దీంతో అటవీ భూమిని అటవీయేతర పనులకి వాడరాదు అనే కాన్సెప్ట్ వచ్చింది. దీని నుంచే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 పుట్టింది. దీంతోపాటు కన్జర్వేషన్ రూల్స్ కూడా వచ్చాయి. ఆ రూల్స్ని తిరిగి 1988లో అమెండ్మెంట్ కూడా చేశారు. అలా ఎక్కడ పడితే అక్కడ ఇల్లీగల్ సామిల్స్ అటవీ సరిహద్దుకి 5 కిలోమీటర్ల లోపల లేదా అటవీకి దగ్గరలో ఉండే సామిల్స్ అన్నీ ఉండేవి. అయితే
సిఈసి నిబంధనల మేరకి సామిల్ రెగ్యులేషన్ యాక్ట్ అండ్ రూల్స్ 1969లో వచ్చినాయి. దీని ప్రకారం లైసెన్స్ లేని సామిల్స్ ఉండరాదు. అలాగే ఇతర రూల్స్ కూడా ఈ రెగ్యులేషన్ రూల్స్లో వచ్చాయి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ కమిటీని ఏర్పాటు చేస్తుంది. దీని కింద ముఖ్య సభ్యులు ఎవరుంటారు అంటే, కేంద్రంలో గల మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కు అధిపతి అయినటువంటి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఈయన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఈయన ఎబికస్ క్యూరీ ఎబికస్ క్యూరీగా ఉంటారు. అంటే ఏంటంటే ఈ సొలిసిటర్ జనరల్ అనే ఆయన ఈ కేసుతో ఏం సంబంధం లేదు, కానీ ఆయన ఈ కేసుకు సంబంధించినటువంటి సలహాలు ఇవ్వటానికి ఆయన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఎబికస్ క్యూరీగా ఈ కేసులో రిట్ పిటిషన్లో నియమించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ నేర్చుకుందాం. ఈ ఎబికస్ క్యూరీ అంటే ఏంటి? ఎబికస్ క్యూరీ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ పార్టీ టు ది లీగల్ డిస్ప్యూట్. ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ పార్టీ టు ది లీగల్ డిస్ప్యూట్ బట్ who offers helpful information on the case. This Latin phrase literally means a friend of the court. A friend of the court. కోర్టుకి ఒక ఫ్రెండ్ లాంటి వాడు అని దీని అర్థం. యూస్ఫుల్ ఇన్ఫర్మేషను ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఈయన్ని ఎబికస్ క్యూరీగా నియమించింది. తర్వాత దీనిలో సెక్రటరీ టు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సెక్రటరీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి చైర్మన్గా ఉన్నటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని చైర్మన్గా నియమించడం జరిగింది. అలాగే అడిషనల్ డైరెక్టర్ జనరల్, అది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్లో ఉన్నటువంటి అడిషనల్ డైరెక్టర్ జనరల్ని మెంబర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఎంఓఎఫ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మెంబర్ కింద ఉంటాడు ఆయన. ఇంకొక ఎన్జిఓ రణతంబూర్ ఫౌండేషన్ నుండి, రణతంబూర్ శాంక్చురీ ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ నుంచి ఒక ఎన్జిఓ మెంబర్గా ఉంటారు. అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్ ఒక ఆయన మెంబర్గా ఉంటారు. అలాగే ఐజీ ఆఫ్ ఫారెస్ట్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ సెంట్రల్ నుంచి ఆయన ఒక మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. అయితే ఈ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీకి ఉన్నటువంటి పవర్స్ ఏంటంటే, ఒకటి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉంది, దాని నెంబర్ 202/95, దీన్ని గోదావరం కేసు అని అంటారు. సంబంధించి పెండింగ్లో ఉన్న అనుబంధ కేసులని పరిశీలించి సుప్రీంకోర్టుకు తమ నివేదికలను పంపటం, ఇది నెంబర్ 1 వాళ్ళ డ్యూటీస్లో, ఫంక్షన్స్లో. రెండవది స్టేట్ లెవెల్ కమిటీలో పరిష్కారం కానటువంటి సామిల్ కేసులు సిఈసికు పంపగా, అంటే సెంట్రల్ ఎంపవర్మెంట్కి పంపగా వాటిని పరిశీలించి తగు చర్యలని సూచించటం. అలాగే పిటిషనర్ ద్వారా నేరుగా సుప్రీంకోర్టుకి వచ్చినటువంటి సామిల్ కేసులను పరిశీలించి
తమ నివేదికను సుప్రీంకోర్టుకి సమర్పించుట. ఇకపోతే 4వది స్టేట్ లెవెల్ నుండి అప్రూవల్ కొరకు వచ్చినటువంటి సామిల్ కేసుల్ని పరిష్కరించటం. ఈ 4 పనులు వీళ్ళు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ వాళ్ళు చేయాలి. ఈ రకంగా సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత సామిల్ రూల్సు, కన్జర్వేషన్ యాక్టు అండ్ అమెండ్మెంట్, సామిల్ అమెండ్మెంట్ రూల్స్, అలాగే వుడ్ బేస్డ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రూల్స్, వాటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్, వాటికి సంబంధించినవి పర్మిషన్స్, ఇవన్నీ కూడాను సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ పరిధిలోకి రావడం జరిగింది. అయితే సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి కేసులను పరిష్కారం చేయటం సాధ్యపడదు. కాబట్టి సెంట్రల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఏం చేసిందంటే స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు ఒక నోటిఫికేషన్ ద్వారా స్టేట్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేసుకుని వాళ్ళ స్టేట్లో ఉన్నటువంటి సామిల్ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాల్సిందిగా ఒక నోటిఫికేషన్ ద్వారా స్టేట్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేసుకోమని చెప్పింది. దాని ప్రకారం తిరిగి ప్రతి స్టేట్లోనూ ఒక స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ సామిల్స్ అండ్ అదర్ డిస్ప్యూట్స్, సామిల్కి సంబంధించిన అదర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి ఇవి దోహదం ఈ స్టేట్ లెవెల్ కమిటీ పనిచేస్తుంది. సో దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఇది లెసన్ నెంబర్ 2 ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ లీగల్ సామిల్స్ ఎలాగ ఆవిర్భవించాయి అని చెప్పడానికి ఉన్నటువంటి గత క్లాస్ తర్వాత ఇది 2వ క్లాస్లో ఇది ఒక సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ స్టేట్ లెవెల్ కమిటీ. దీని గురించి మనము మరొక క్లాస్లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.